పవర్ టారిఫ్. అసలు పవర్ గురించి వచ్చినట్లయితే ఏమంటున్నారు, మా ప్రభుత్వము సరిగ్గా కరెంటుకు సంబంధించి గత ప్రభుత్వం, మళ్ళీ 21 సార్లు ఎన్నోసార్లు అయితే గత ప్రభుత్వం విధ్వంస చర్యల ఫలితంగా ఏది జరిగినా గత ప్రభుత్వం విధ్వంసమే. ఏం విధ్వంసం కానీ మీరు ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా ఏదో ఒకటి న్యాచురల్ విధ్వంసం జరుగుతుందన్నమాట. గత ప్రభుత్వం విధ్వంస చర్యల ఫలితంగా ఇంధన రంగం నాశనమైంది. గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారం వేదిక నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసి ఇది చెప్పినారు కదండి. ఇప్పుడు వాస్తవాలు ఏమంటే 2024-25 మీరు కేటాయించినది పవర్ సెక్టర్ కంటే కరెంటు ఛార్జీలకు సంబంధించిన సబ్సిడీలకు రైతులకు అనుకోండి, ఎస్సీలకు అనుకోండి, ఎస్టీలకు అనుకోండి, ఆక్వా రైతులకు అనుకోండి, 8,100 కోట్ల. మేము ఇచ్చిండేదండి 2018-19 మీరు కేవలం 2,138 కోట్లు మాత్రమే సబ్సిడీ, కరెంటు సబ్సిడీకి మీరు ఇస్తే 19-20 11,590 అంటే 11,600 కోట్లు మేము ఇస్తే 20-21 కోవిడ్ మూలంగా ఇబ్బందుల్లో కూడా 6,110 కోట్లు ఇస్తే 21-22 11,500 కోట్లు ఇస్తే 22-23 18,250 కోట్లు ఇస్తే 23-24 ఇంచుమించు 15,000 కోట్లు ఇస్తే మీరు 8,000 కోట్లు ఇస్తారండి. కానీ మీరు కరెంటుకు సంబంధించి మీరు చాలా వినియోగదారులను చాలా చక్కగా చూసుకుంటారు. మీరు అసలు ఎంతో బాధ్యతతో పేదవాళ్ళందరినీ కూడా మీరు సబ్సిడీలు ఇచ్చి బాగా చూసుకుంటారు. గవర్నమెంట్ డిమాండు 2014-15 నుంచి 2018-19 5 సంవత్సరాలకు కలిసి 31,800 కోట్లు ప్రభుత్వము డిస్కామ్లకు కట్టాల్సినది, సరఫరా సంస్థలకు, ఎస్పీటీసీలు, ఈపీటీసీలు, ఎన్పీటీసీలకు కట్టాల్సినది ఉంటే మీరు కట్టినది ఏంటండి 20,165 కోట్లు మాత్రమే మీరు కట్టినారు. కానీ మీరు చాలా చిత్తశుద్ధితో పవర్ నడుపుతారనమాట. ఇదే సేమ్ 2019-20 నుంచి 23-24 డిసెంబర్ వరకు, అంటే ఎలక్షన్లకు 3 నెలల వరకు చూస్తే గవర్నమెంట్ డిమాండ్ 68,000 కోట్లుంటే 62,000 కోట్లు కట్టడం జరిగిందండి. ఎవరిది బాధ్యత? మీరు 5 సంవత్సరాలు 31,800 కోట్లు కడితే మేము 5 సంవత్సరాలకు 4 నెలలు తక్కువలోనే 68,000 కోట్లు కట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే కట్టవలసిన బకాయిలు కడతామో అప్పుడు ఆటోమేటిక్గా కరెంటు సంస్థలు ప్రాఫిట్లో నడుస్తాయి. మీరు కట్టనందుకు నష్టాలకు పోతే మేము కట్టినందుకు మీరు వచ్చి మాకు చిత్తశుద్ధి లేదు అని అంటారు. దీనికి ఎవరు చెప్పాలా ఈ సమాధానాలన్నీ? అంటే ప్రజలు కూడా ఏ విధంగా ఎన్ని రకాల అబద్ధాలు వాళ్ళు చెప్పినా కూడా నమ్ముతూనే పోతున్నారు. అయ్యా నిజాలు ఇవి అని చెప్తే ఇవన్నీ పేపర్ల నుంచి వచ్చిన నిజాలు కదా. అసలు ఏ విధంగా మీరు గొప్ప నగరం అమరావతి మంచిది, సంతోషం, అందరికీ సంతోషమే. కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూస్తే వెనకడుగేస్తున్నారు. ఎందుకు? ఇది ఫ్లడ్ ప్లేన్, ఇది రివర్ పక్కన ఉండే ఫ్లడ్ ప్లేన్, ఎప్పుడైనా ఫ్లడ్లకు గురైనది. మీరు చూస్తే అప్పు మీద కడతామంటున్నారు. అది మీరు చూసుకోవాలి, ప్రజలు గమనించాలి. అప్పులిచ్చే బ్యాంకులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవే కాకుండా పాత ప్రామిసులు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆ ప్రామిసులు ఏ విధంగా అవుతాయి, ప్రతిసారి సునాయాసంగా చెప్తారు ఎలక్షన్లప్పుడు, ఎలక్షన్ల తర్వాత సునాయాసంగా దాన్ని వదిలిపెట్టేస్తారనమాట. ఇంతకుముందు 2014 ఎన్నికలతో ఒకసారి చూద్దామండి. వ్యవసాయ రుణాల మాఫీ అన్నారా? 87,000 కోట్లు మాఫీ ఖర్చు అయితే మీరు కేవలం 15,000 కోట్లు కొరయిస్తారు. 87,000 కోట్లు మీరు చెప్పిన ప్రకారం ఇస్తే రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింటుంది. మీరు కేవలం 15,000 కోట్లు ఇచ్చి చేసేసిన మాఫీ అంటారు. రైతులందరికీ కూడా 0 వడ్డీ రుణాలు అని మీరు అంటారు. 0 వడ్డీ రుణాలు మీరు అన్నట్లు చేస్తే 11,600 కోట్లు అవసరమైతే మీరు కేవలం 630 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. 11,600 కోట్లు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు 0 వడ్డీ కట్టాల్సినది ఉంటే కేవలం 630 కోట్లు మాత్రమే మీరు కట్టడం జరిగింది. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని
5,000 కోట్లు అని చెప్పి చిట్ట చివర 2019 ఎలక్షన్ల ముందర 500 కోట్లు ఇస్తారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ 0 వడ్డీ ఎంట్రీ. మీరు ఇవ్వవలసిన బాధ్యత 21,500 కోట్లు ఉండగా మీరు 0 వడ్డీ రుణాల కోసము అది ఏమీ ఇవ్వకపోగా 0 వడ్డీ రుణాలు కూడా 3,036 కోట్లు కూడా మీరు ఎగరగొట్టడం జరిగింది. చిట్ట చివర పసుపు కుంకుమ అంటే మీరు అక్క చెల్లెమ్మలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 21,500 కోట్లు ఇవ్వవలసి ఉండగా మొత్తం ఎత్తేస్త్రీ. 3,000 చిల్లర మీరు 0 వడ్డీ డబ్బులు అది ఎత్తేస్త్రీ. అయినా కూడా 2024లో మళ్ళా మీ చాకచక్యమేమో కానీ మళ్ళీ నమ్మించుకోగలిగినారు. 15, 15, 18. కాపులకేమో 5 ఏళ్లలో 5,000 కోట్లు అంటారు. మీరు ఇచ్చినది 1,340 కోట్లు. ఇంకా చేనేత రుణాలు, పవర్ లూమ్స్ మనకు తెలిసిండేది. నిరుద్యోగ యువకులకు మీరు 1000 నుండి 2,000 వరకు భృతి ఇస్తామంటారు. అసలు ఏమి ఇవ్వకపోగా చిట్ట చివర 2019 ఎలక్షన్ల ముందర కొద్దిగా ఉండి లేక ఇతకాల్లా ఎవరికి ఇచ్చినాము అనేది ఆ విధంగా చేస్తారు. అయితే మీ చాకచక్యమేమో కానీ నిజంగా ఇది ఒక్కసారి పాత రోజులు కూడా గుర్తుకొస్తున్నాయన్నమాట. ఒక్కసారి పాత రోజులు అంటే పెద్ద ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పెద్ద ఆయన రోసయ్య గారు ఇదే వ్యవస్థ ఇదే పద్ధతి గురించి ఇంతకుముందు అనేది ఒకసారి చాలా చక్కగా రిలవెంట్ ఒక్కసారి ప్లే చేయండి అమ్మా రోసయ్య గారిది. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి. ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలించాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి మెరడా కోరుకో, నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల చేత భత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజలు నిలబడ్డారు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కలిగి లేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజాని రాజశేఖర రెడ్డి గారు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా 6 వాగ్దానాలు, తెలుగుదేశం పార్టీ హామీలు, 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటి పూటే ₹2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం, ప్రజలపైన వరాల వాన, నిరుపేదలకు ₹2,000, పేదలకు ₹1,500, మధ్యతరగతికి ₹1,000, నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ, ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోల రైతుకు 12 రైతులందరికీ రుణమాఫీ, ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు, అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు, 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి నిరుద్యోగికి నెలకు ₹1,000, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150కే సిలిండరు, ఉచిత రంగుల టీవీలు, విద్యార్థుల కనీసం ₹900 పెంపు, వికలాంగులకు ప్రతి నెల 1000 పెన్షన్లు, చేతివృత్తులకు మళ్లీ ఆదరణ, తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు. అసలు ఈ రాజకీయాలకు ఒక కొత్త విధానం తెచ్చినారనమాట. చూడండి, ఇది 2024 అదే, 2014 అదే, 2009 అదే, 2000 అదే, సేమ్. ప్రజలు కూడా మళ్ళీ గమనిస్తున్నారా లేదా ఏదో కారణం వలన లొంగిపోతున్నారా ఆశకు? ఇదే మేము ప్రజెంట్ చేసినామండి బడ్జెట్. వాళ్ళ మాదిరి మెకానైజ్ గోల్డ్ లేదే. ఇది బడ్జెట్ బుక్.